హాయ్ హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి చేసి చూపిస్తానండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నేను ఇలా రోట్లో అయితే దంచుకున్నానండి. మీరు మిక్సీ అయినా చేసుకోవచ్చు. మెత్తగా పొడి చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను క్యాలీఫ్లవర్ని ముందునే వేడి నీళ్ళల్లో వేసి ఫ్యాన్ గాలి కింద చక్కగా ఒక 4 గంటల పాటు ఆరబెట్టుకున్నానండి. ఏదైనా కప్పు కొలత తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. ఒక కప్పు నిండా కారం, ఒక అరకప్పు ఉప్పు, అరకప్పు ఆవాలు, మెంతుల పొడి అయితే వేసుకోవాలండి. స్పూన్తో కాకుండా చక్కగా తడి లేని చేతులతో బాగా కలుపుకుంటే ఉప్పు కారాలు అనేది ముక్కలకి పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత మనకి పోపు కూడా ఈలోపు చల్లారిపోతుంది. ఇదంతా పట్టేటట్టు ఇలా స్పూన్తో కలుపుతుంటే నాకు రావట్లేదు, నేను చేత్తోనే కలుపుకున్నాను. మళ్ళీ తర్వాత పులుపు కోసం నేను 3 నిమ్మకాయలు అయితే తీసుకున్నానండి. మీరు మీ పులుపుకు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా పోపు చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది పోసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా గాజు సీసాలో అయినా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ దాకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈలోపు వేడి వేడి రైస్ తీసుకొని బాగా కలుపుకొని ఒక ముద్ద అయితే ఫస్ట్ ముద్ద మీకే. ఇంతవరకు నా వీడియోని ఓపిక్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.